తెచ్చాము మేము. మీరు కస్టమర్ మీరే రావాలి. కోకోనట్ వాటర్ తాగుతాం. మేము మేనేజర్ గారికి పంపిస్తాము. మేనేజర్ గారి దగ్గర నుంచి తీసుకుంటాను. లేకపోతే నెంబర్ తీసుకోండి. నా నెంబర్ ఇవ్వనా సార్? ఒకసారి నాకు మిస్డ్ కాల్. రోజు బ్యాంక్ వస్తాను సార్. గద్దల పంట కొంచెం వెళ్తారా? వెళ్ళండి చెప్తాను సార్. చేశారు ఈరోజు ఇస్తామని చెప్తాను. ఇంకా చంపేస్తారు వాళ్ళు. మనం నువ్వు అన్నామంటే. నా పేరు నాగ వెంకట్రావు, సీనియర్ మేనేజర్, కెనరా బ్యాంక్ కరవాది బ్రాంచ్ ఇన్ఛార్జ్ అండి. ఈరోజు మా కరవాది బ్రాంచ్ 50 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. ఈ శాఖ ఇంత అభివృద్ధి చెందడానికి సహకరించిన మా ఖాతాదారులందరికీ మా వైపు నుంచి అభినందనలండి. నెక్స్ట్ ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ ఈ శాఖను ఇంత అభివృద్ధి చెందినందుకు చాలా ధన్యవాదాలు. మా శాఖ ప్రారంభించి 49 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 50 సంవత్సరాలు అడుగు పెట్టాము. ఇంతకుముందు సిండికేట్ బ్యాంక్ ఉండేది. తర్వాత గవర్నమెంట్ డెసిషన్స్ వల్ల కెనరా బ్యాంక్ రూపాంతరం చెందింది. ఈ శాఖలో డిపాజిట్స్, అగ్రికల్చర్, పంట రుణాలు, ఎస్హెచ్జి గ్రూప్స్ అందరికీ రుణాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ ఈ శాఖ సర్వీస్ ఇస్తుందండి. ఈ 50 సంవత్సరాలు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం మెయిన్ ఖాతాదారులు, మా తోటి సిబ్బంది, ఇంతకుముందు పనిచేసిన మా సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ ఈ 50 సంవత్సరాలు పురస్కరించుకొని మా ఆహ్వానాన్ని మన్నించి యునానీ హాస్పిటల్, గవర్నమెంట్ యునానీ హాస్పిటల్ ఒంగోలు వారు డాక్టర్ గారు మా దగ్గరకు వచ్చి ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశారు. ఈ మెడికల్ క్యాంప్ అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. పంట రుణాలు, రైతులకు వచ్చేసి ట్రాక్టర్ లోన్స్, నెక్స్ట్ చేపలు పట్టుకోవడానికి వలలకు సంబంధించి, బోట్లకు సంబంధించి, రొయ్యల చెరువులకు సంబంధించి చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరికీ, డైరీ ఫార్మ్స్, గేదెలు పెట్టుకొని డైరీ ఫార్మ్స్ వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉన్నాయి. నమస్కారం అండి. ఈరోజు కరవాది కెనరా బ్యాంక్ బ్రాంచ్ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్లో భాగంగా మన బ్రాంచ్ మేనేజర్ గారు యునానీ మెడికల్ క్యాంప్ నిర్వహించవలసిందిగా నిన్న మమ్మల్ని సంప్రదించారు. సో సార్ అడిగిన వెంటనే మా డిపార్ట్మెంట్, ఆయుష్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ప్రజల సేవలు చేయడానికి చేరువలో ఉంటుంది. మా యొక్క సాంప్రదాయ వైద్య విధానాన్ని ప్రజలందరూ దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని అడాప్ట్ చేసుకోవాల్సిందిగా, అలాగే ఒంగోలు ఆయుష్ శాఖ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుందని తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి సార్ని అంబేద్కర్ జయంతి మెడికల్ క్యాంప్లో కలిసి ఉన్నాము. సార్ దాన్ని గుర్తుపెట్టుకొని మరలా మమ్మల్ని ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా మా యొక్క వైద్య విధానాన్ని ఏంటి అని అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా, గవర్నమెంట్ అందించే ప్రతి సర్వీసు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇవాళ ముఖ్యంగా ఈ రోజుల్లో కామన్ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేది గ్యాస్ట్రైటిస్ వచ్చింది.
అందరికీ కామన్గా ఉంటుంది. అలాగే జాయింట్ పెయిన్స్ ఏజ్ రిలేటెడ్ కావచ్చు, లేదా బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్ అంటాము, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానివ్వండి, స్కిన్ ఎలర్జీస్కి, కామన్ కోల్డ్ అండ్ కాఫ్, వీటికి కామన్గా మెడిసిన్ తీసుకొచ్చున్నాము. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఇవాళ బ్రాంచ్కి సర్వీస్ కొరకు వచ్చే ప్రతి ఒక్క కస్టమర్కి మెడికల్ చెకప్ చేయాలని మేనేజర్ గారు కోరి ఉన్నారు. ఆ విధంగా ఇవాళ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మేనేజర్ గారికి, బ్యాంక్ స్టాఫ్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, బ్యాంకు ఫస్ట్ సిండికేట్ బ్యాంకుగా మన కరవది గ్రామంలో 1976-77 ఆ ప్రాంతంలో ఏర్పడింది. అది ఇటీవల కాలంలో ఈ బ్యాంకులు విలీనమైన సందర్భంగా కెనరా బ్యాంక్గా మారింది. సుమారు 170 నుంచి 180 కోట్ల మధ్య వ్యాపారం మన బ్యాంకులో జరుగుతుంది. డిపాజిట్స్ కానీ, లోన్స్ ఇవ్వటం కానీ, కార్లు లోన్లు కావాలంటే కార్లు లోన్లు, ట్రాక్టర్ లోన్లు కావాలంటే ట్రాక్టర్ లోన్లు, తర్వాత వ్యవసాయ పరంగా బేరన్ లోన్లు, ఒక బేరన్కి వచ్చి 8 లక్షల వరకు లోన్లు కూడా మంజూరు చేస్తున్నారు. బ్యాంకులో మనకు లాకర్ సౌకర్యము ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రజలకు అందుబాటులో. తర్వాత సుమారు 200 గ్రూపులు, డ్వాక్రా గ్రూపులు కూడా మన బ్యాంకులో ఉన్నాయి. అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ రోజున హెల్త్కి సంబంధించి కూడా యునాని హెల్త్ డాక్టర్ని పిలిచి మన బ్యాంక్ వచ్చిన కస్టమర్లందరికీ టెస్టులు చేయటం, మెడిసిన్స్ ఇప్పించడం, ఇవన్నీ మన మేనేజర్ గారు వెంకట్రావు గారి ఆధ్వర్యంలో జరిగినాయి. ఇది చాలా సంతోషంగా ఉంది. ఇంతతో ముగిస్తున్నాను.